ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య ఏం మాట్లాడినా వైరల్ అయిపోతుంది, ఏం చేసినా న్యూస్ అయిపోతుంది. ఈసారి అదే జరిగింది. కాకపోతే ఈసారి తను ఏం మాట్లాడలేదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం మామూలుగా లేదు. పుష్ప 2 వచ్చింది, వసూళ్లు తెచ్చింది, ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో పుష్పగా తన సందడి అయిపోయింది కాబట్టి తన మీద ట్రోలింగ్ జరగడానికి రీజనే లేదు. కానీ బన్నీ మాత్రం అలాంటి రీజన్ ఒకటి జనానికి ఇస్తున్నాడు. కొత్తగా స్పోక్స్ పర్సన్ అంటూ విచిత్రమైన పని చేస్తున్నాడు. తను ఏం మాట్లాడినా బ్యాడ్ అయిపోతుంది కాబట్టి తన బదులు ఇక మీదట ఒక వ్యక్తి మాట్లాడతాడట. ఎవరా వ్యక్తి, ఎందుకు ఆ వ్యక్తి, ఇవే ట్రోలింగ్లో ప్రశ్నల్లా మారిన డౌట్లు. బేసిక్గా స్పోక్స్ పర్సన్ ఒక పార్టీకి ఉంటాడు, లేదంటే ఏదైనా సంఘానికో సంస్థకో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ పుష్పరాజ్ తగ్గేదే లేదు కదా, అందుకే ఎక్కడ మొదలు పెట్టాడంటూ కమెంట్లు కూడా పెరిగాయి. తను ఏమైనా ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడా, లేదంటే పార్టీని రన్ చేస్తున్నాడా, ఈ డౌట్లు వచ్చేలా బన్నీ విచిత్రమైన నిర్ణయం ట్రోలింగ్కి కారణమవుతుంది. అదేంటో చూసేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడా? పుష్ప 2 హిట్ తర్వాత 1890 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయన్నారు. ఇదెంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ వసూళ్ల నెంబర్స్ అన్నీ నమ్మలేనివని ఐటీ రైట్స్తోనే తేలిందంటున్నారు. ఇలాంటి టైంలో బన్నీ విచిత్రమైన నిర్ణయం అందరినీ అబ్బాచా అనేలా చేస్తోంది. అదే అఫీషియల్ స్పోక్స్ పర్సన్. బేసిక్గా స్పోక్స్ పర్సన్ అంటే ఏదైనా పార్టీ తన విధి విధానాలు ప్రెస్కి చెప్పాలన్నా, ఏవైనా డౌట్లు జనాల కంటే అది మీడియా ద్వారా క్లియర్ చేయాలన్నా ప్రతి పార్టీకి కొందరు స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అంటే పార్టీ వాయిస్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు మామూలు జనాలకు స్పోక్స్ పర్సన్స్ అంటే ఇలాంటి అభిప్రాయమే ఉంది. కానీ అలాంటి స్పోక్స్ పర్సన్ బన్నీ హైర్ చేసుకుంటున్నట్ట. అదే విచిత్రం. తనేం పార్టీ రన్ చేయట్లేదు, సంఘమో సంస్థో నడిపించట్లేదు, తను స్టార్ హీరో అంతే. అలాంటి తనకు ఎందుకు స్పోక్స్ పర్సన్? ఆల్రెడీ హీరోలకు పిఆర్ ఉంటాడు, మీడియా మీటింగ్స్, ప్రమోషన్స్ వాళ్ళే చూసుకుంటారు. అలాంటప్పుడు అదేదో రాజకీయ పార్టీలకు ఉన్నట్లు తనకెందుకు స్పోక్స్ పర్సన్? ఇది కామన్ మ్యాన్కి వచ్చే డౌట్. కానీ ఆ డౌటే యాంటీ ఫ్యాన్స్ లేదంటే అల్లు అర్జున్ అతిని ఇష్టపడిన వాళ్ళకి ట్రోలింగ్ చేసే సరుకుగా మారిపోయింది. అయితే బన్నీ స్పోక్స్ పర్సన్ వెనక పెద్ద రీజనే ఉందని తెలుస్తోంది. పుష్ప 2 సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడే టంగ్ స్లిప్ అయ్యాడు. అదే పెద్ద రచ్చరచ్చ అయిపోయింది. అబద్ధాలు చెప్పి తప్పించుకోబోయిన బన్నీ అన్నారు. తన క్యారెక్టర్ మీదే మచ్చపడేలా ఆ ప్రెస్ మీట్ తనకే బ్యాడ్ అయింది. దీంతో ఇక మీదట తను సమాజానికి ఏం చెప్పాలన్నా తన బదులు స్పోక్స్ పర్సనే మాట్లాడతాడట. అంటే ఇక మీడియాతో ప్రెస్ మీట్లలో బన్నీ మాట్లాడ్డా తను చెప్పాలనుకుంది ఇన్స్టాగ్రామ్ లేదంటే ట్విట్టర్లో కూడా చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ స్పోక్స్ పర్సన్? అసలు పార్టీలే పక్కన పెట్టేసే స్పోక్స్ పర్సన్ ఐడియాని ఓ హీరో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం వెర్రి పని అంటున్నారు. తను ట్రెండ్ ఫాలో కాడు, క్రియేట్ చేస్తాడు అనిపించుకునేందుకు ఇలాంటి కొత్త కల్చర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడా? ఇదే నిజమైతే ట్రోలింగ్ కూడా ఆ రేంజ్లో జరగడంతో ఆశ్చర్యం లేదనక తప్పదు.